Good afternoon, students. Good afternoon, sir. Good afternoon. Are you hearing my voice? Yes, sir. Okay, right. Students, as usual, before going to our discussion, you have to unmute yourself once. Unmute your videos once. Who is this? 1FKDR. I repeatedly telling you that please rename your uh, Zoom app. Okay, so rename the name of the Zoom. Okay, whenever you are entering into the meeting, you have to rename with your original name. Okay, so that we will find your names easily. We can identify your attendance easily. Okay, so please unmute yourself once. Unmute your videos. Rajavardhan, Suguna, Ravali, open up your videos. Open up your videos once. Rajavardhan, వీడియోస్ ఒకసారి ఓపెన్ చేయండి. ఆర్ యు హియరింగ్? రాజవర్ధన్, ఆర్ యు దేర్? సుగుణ, ఆర్ యు దేర్? వీడియోస్ ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. ఇది కొత్తగా చెప్పేటటువంటిది కాదు, రోజు మీరు చేయాల్సినటువంటి పనే. రాజవర్ధన్, ఆర్ యు దేర్? వినిపిస్తుందా అందరికీ? మీరు వీడియోస్ ఓపెన్ చేయాలి ఒకసారి. We have to see whether you are listening or not. లేకపోతే డిస్కనెక్ట్ అయిపోండి. Those who are not opening your videos, please disconnect from the meeting. ఇది కొత్త విషయమేం కాదు, రోజు చెప్పేటటువంటి విషయమే. మిగతా వాళ్ళు కూడా. ఇది ఎవరు? 1FKDR. Who is this? Please tell your name. What, Rajvardhan? Have you any doubt? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా రాజవర్ధన్? వాయిస్ వినిపించట్లేదు మీది, మీ వాయిస్ రావడం లేదు. సార్ నా సైడ్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, అందుకనే నో ప్రాబ్లం. నేనేం చెప్తున్నాను, క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఒకసారి వీడియోస్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీరు మ్యూట్ చేసేసుకోండి. ఓకే ఓకే సార్. సో మాకు కొంచెం అటెండెన్స్ ఈజీ అయిపోతుంది, రైట్? ఎవరు ప్రజెంట్ అవుతున్నారు లేదు అంటే అందరినీ ఈక్వల్ చేయలేం కదా. సో మీరు ప్రజెంట్ అయ్యే వాళ్ళను, ఆబ్సెంట్ అయిన వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి, సో ప్రజెంట్ అయిన వాళ్ళు కొంచెం మీరు ఒక్కసారి స్టార్టింగ్లో ఒకసారి ఓపెన్ అప్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మేము ఐడెంటిఫై చేస్తాం ఎవరెవరు ప్రజెంట్ అవుతున్నారు డైలీ అనేటటువంటిది. ఓకే, సో అందుకోసమని ఒకసారి ఓపెన్ చేయమని చెప్తున్నాను. తర్వాత క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మ్యూట్ చేసేసుకోవచ్చు, రైట్? ప్లీజ్ దాసు అల్లాపురం, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి.
రైట్. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా ఏం చెప్పండి, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఏమన్నా ఉన్నదా, చెప్పాలనుకుంటున్నారా? రైట్. సో ఇక డైరెక్ట్గా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు ఏమన్నా 1-2 పాయింట్లు ఏమైనా చెప్పగలరా? ఏం డిస్కస్ చేసుకున్నాం? జస్ట్ గివ్ మీ 1 or 2 points so that we'll move to today's discussion. 1-2 పాయింట్లు చెప్పండి. ఏం విన్నారు నిన్న క్లాస్లో, మనం ఏం మాట్లాడుకున్నాం? సో దాని ద్వారా కొంచెం ఈజీ అవుతుంది, మీరు జనరల్గా మీరు క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటటువంటి ఒక భావన వస్తుంది. ఎనీహౌ I have to start my lecture. Okay. సో నేను ఇక లెక్చర్లోకి వెళ్ళటానికంటే ముందే ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్. Students, are you getting my screen? Yes, sir. రైట్. సో ఈరోజు ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి అంశాలు, ఆరిజిన్ దగ్గర నుంచి క్రోనాలజీ, అట్లనే వేరియస్ థీరీస్ ఏవైతే ఉన్నాయో అంటే క్రోనాలజీకి సంబంధించినటువంటి అంశాలు, అట్లనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఏదైతే ఒక గ్రిడ్ సిస్టమ్, టౌన్ ప్లానింగ్ గురించి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం. తర్వాత సోషల్ కండిషన్స్కి సంబంధించి, అట్లనే ఎకనామికల్ ఆస్పెక్ట్స్ కొన్ని మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా ట్రేడ్ అండ్ కామర్స్లో భాగంగా ఏదైతే లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్, ఏదైతే వేరే సివిలైజేషన్స్తో ఉన్నటువంటి సంబంధాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మెస్టోమియా లాంటి నాగరికతలతో ఉన్నటువంటి సంబంధాలు మాట్లాడుకున్నాం. అట్లనే ఏదైతే ట్రేడ్ అండ్ కామర్స్లో భాగంగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ముఖ్యంగా బుల్లక్ కార్ట్స్ ఏవైతే వాళ్ళు ఉపయోగించారు, దానికి సంబంధించినటువంటి టెర్రకోట ఫిగరిన్స్ ఆల్రెడీ మనం చూసినాం. దానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకున్నాం. ఏదైతే గ్రానరీస్ అనేటటువంటి ఒక ధాన్యాగారాలు ఉన్నాయో, ఆ ధాన్యాగారాల దగ్గరికి ఆ బుల్లక్ కార్ట్స్ ద్వారా ఏదైతే ఆ గ్రెయిన్స్ని, ధాన్యాన్ని ఫీల్డ్స్ నుంచి అక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటాం. లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్లో వాళ్ళు ఏవైతే రకరకాలైనటువంటి వస్తువులు వాళ్ళు ఏదైతే వ్యాపారంలో భాగంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళు చేరవేసినటువంటి అంశంలో భాగంగా ఏదైతే దానికి సంబంధించి ఏదైతే సీలింగ్స్ని ఏదైతే ఉపయోగించారో దానికి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం. అట్లనే రకరకాలైనటువంటి సీల్స్, ఏదైతే మెస్టోమియాకి సంబంధించినటువంటి సీల్స్ ఏదైతే సింధు నాగరికత తవ్వకాల్లో బయటపడినట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఓకే. అట్లనే సింధు నాగరికతకు సంబంధించిన అంశాలు మెస్టోమియాలో దొరికినట్టుగా మనం మాట్లాడుకున్నాం. అట్లనే మెస్టోమియా టెక్స్టుల్లో ఏదైతే సింధు నాగరికతకు సంబంధించినటువంటి మెలోహా అనేటటువంటి పదం ఒకటి, అట్లనే మగన్, అట్లనే ఇంకా ఒకటి బెహ్రైన్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి కొన్ని మెస్టోమియా సాహిత్యాల్లో బయటపడినట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో ఇవే కాకుండా మెజర్స్, ఏదైతే వెయిట్స్ అండ్ మెజర్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఒక యూనిఫామ్ ఏదైతే వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు ఫాలో అయినట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఓకే. అట్లనే రకరకాలైనటువంటి వస్తువులు, ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే వస్తువుల్లో కూడా
మెటలర్జికల్ స్కిల్స్ ఎక్కువగా వాళ్ళు ఉపయోగించారు. సో ఆ మెటలర్జికల్ స్కిల్స్లో రకరకాలైనటువంటి మెటల్స్ ఏదైతే స్టిటైట్ కానీ అట్లనే లాపస్ లజూలి, కాపర్. ఓకే, సో కాపర్ను ముఖ్యంగా ఏదైతే ఓమన్ లాంటి పెనిన్సులా నుంచి ఏదైతే కాపర్ని మొదట్లో వాళ్ళు దిగుమతి చేసుకున్నారో, తర్వాత కాలంలో ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే K3 మైన్స్ ముఖ్యంగా రాజస్థాన్ పరిసర ప్రాంతాల నుంచి తెచ్చుకోవటం అనేటటువంటిది మనం చూసినాం. వాటిని మళ్ళా వేరే ప్రాంతాలతోనే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇవన్నీ మనం ఏదైతే ఎకనామికల్ ఆస్పెక్ట్స్, ముఖ్యంగా నాన్ అగ్రికల్చరల్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడుకున్నాం, రైట్. సో అగ్రికల్చరల్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నట్లయితే ఏదైతే వ్యవసాయంలో భాగంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ నదుల ద్వారా వచ్చినటువంటి వరదలు మూలంగా అక్కడ ఏర్పడినటువంటి అల్లివియల్ సాయిల్ ఏదైతే కొంచెం లూజ్గా ఉన్నటువంటి ఆ మట్టిలో వాళ్ళు ఈజీగా అంటే ఒక గట్టిగా ఉన్నటువంటి నాగల్ లాంటి వస్తువును ఉపయోగించుకున్నారు. ఏదైతే ఆ వుడెన్ సంబంధించినటువంటి ఫ్లౌను ఉపయోగించి అట్లనే ఈజీగా ఉండేటటువంటి వస్తువులను ఉపయోగించి ఆడ భూమిని దున్ని ఏదైతే అందులో విత్తనాలు వేసి పంటలు పండించినటువంటి అంశం మనం మాట్లాడుకున్నాం. అట్లనే అక్కడ పండించినటువంటి పంటల్లో ముఖ్యంగా బార్లీ, అట్లనే గోధుమ, అట్లనే కాటానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో కాటానికి సంబంధించినటువంటి మొహంజోదారోలో దొరికినటువంటి ఓవెన్ క్లాత్కి సంబంధించినటువంటి ఆనవాలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి, అట్లనే వరికి సంబంధించి ఏదైతే రంగాపూర్, లోతాల్ లాంటి ప్రాంతాల్లో అక్కడ మట్టి పిల్లల్లో కనిపించినటువంటి వరి పొట్టుకు సంబంధించినటువంటి ఆధారాల ద్వారా మనం వరి కూడా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అనేటటువంటి అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి, రైట్. సో వాటితో పాటే మనం సొసైటీ గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్. సొసైటీలో అక్కడ ఉన్నటువంటి డివిజన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ప్రతి సొసైటీలోని ఏదైతే మీరు భారతదేశ చరిత్ర తీసుకున్నప్పుడు భారతదేశంలో మనకి ప్రాచీన భారతదేశం యాన్షెంట్ ఇండియా నుంచి ఏదైతే ఆధునిక భారతదేశం వరకు ఎక్కడి అంటే ఈ ఈ ఈ మధ్యకాలంలో ఈ భారతదేశ సమాజం చూసుకున్నట్లయితే రకరకాలుగా విభజన అనేటటువంటి కనిపిస్తుంది. ఒక భారతదేశ సమాజం కదా, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా నాగరికతల్లో తీసుకున్నప్పుడు కూడా మనకి అక్కడ సొసైటీలో ఒక రకమైనటువంటి డివిజన్, ఆ డివిజన్ అనేటటువంటిది రకరకాల బేస్డ్గా జరిగి ఉండొచ్చు. ఓకే, సో భారతదేశంలో ఉన్నటువంటి డివిజన్లో మనం మాట్లాడుకున్నట్లయితే మీకు తెలుసు చతుర్వర్ణ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద బర్త్, అట్లనే ఏదైతే లేబర్ డివిజన్ మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో డివిజన్ ఆఫ్ ద లేబర్ ఏదైతే వాళ్ళు చేసినటువంటి ప్రొఫెషన్ బేస్ చేసుకొని వచ్చినటువంటి ఒక డివిజన్ కూడా మనకి భారతదేశ సమాజంలో కనిపిస్తుంది. అట్లనే దీన్ని మనం ఇక్కడ ఇండస్ వ్యాలీకి మనం అప్లై చేసినట్లయితే, సో ఇండస్ వ్యాలీ సొసైటీలు కూడా అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని రిటర్న్ రికార్డ్స్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం చదవలేకపోయాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఆడ ఏం జరిగింది అనేటటువంటి మనకు తెలియదు. కాబట్టి అక్కడ ఏ ఇండస్ వ్యాలీ సొసైటీలు ఏదైతే ఒక డివిజన్ అనేటటువంటిది ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో అందులో ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ అనేటటువంటి మనకు కనిపిస్తుంది. ఆ డ్రైనేజ్ సిస్టాన్ని క్లీన్ చేసేటటువంటి ఒక స్కావెంజర్ వ్యవస్థ ఉంటుందని కూడా మాట్లాడుకున్నాం. అట్లనే అక్కడ ఉన్నటువంటి పట్టణాలు యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే ఆ పట్టణాల ప్లానింగ్ మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా 3 రకాలైనటువంటి డివిజన్ మనకు కనిపిస్తుంది. ఓకే, సో లోయర్ హౌస్, అప్పర్ హౌస్, లోయర్ టౌన్, మిడిల్ టౌన్, అప్పర్ టౌన్ అనేటటువంటి ఇది ఒక యూనిక్ సిస్టమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ పట్టణాల్లోనైతే లోయర్ అట్లనే అప్పర్ టౌన్లో కనిపిస్తాయి. లోయర్ టౌన్లో ఉన్నటువంటి ఆ హౌజెస్ చూసుకున్నట్లయితే 2 గదులతో నిర్మాణంతో ఉన్నటువంటి హౌస్, అట్లనే అప్పర్ చూసుకున్నట్లయితే రకరకాల గదులతో నిర్మాణం పెద్ద పెద్ద ఇళ్ళు మనకు కనిపిస్తాయి. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే అప్పర్ హౌస్లో ధనవంతులు ఉండేటటువంటి వాళ్ళని, వాళ్ళకి సేవలు చేసేటటువంటి వాళ్ళు లోయర్ హౌస్లో ఉండేటటువంటి వాళ్ళని, అట్లనే అప్పర్ హౌస్కి ఒక సిటాదల్ లాంటి ఒక ప్రొటెక్టివ్ వాల్ ఉండేటటువంటిది. సో ఇవన్నీ మనం బేస్ చేసుకున్నట్లయితే ఆ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ఒక ప్రొఫెషన్ ఉండాలి. సో ఆ ప్రొఫెషన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు ఒక సెక్షన్గా ఉండాలి. అట్లనే వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఒక సెక్షన్గా ఉండాలి, వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఒక సెక్షన్ కూడా. ఇట్లా రకరకాలైనటువంటి సొసైటీలో ఉన్నటువంటి డివిజన్, స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. అట్లనే పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే యాన్షెంట్ కింగ్డమ్స్ సంబంధించినటువంటి అంశాలు మనం ఇండస్ వ్యాలీలో మాట్లాడుకున్నాం. ఏదైతే అక్కడ ఒక స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ ఉన్నదో, సో అందులో పాలకులు అనేటటువంటి ఒక వర్గం కూడా ఉండాలని, సో ఆ పాలకులు అనేటటువంటి వాళ్ళకి సంబంధించి రకరకాల అభిప్రాయాలు మనకు కనిపిస్తాయని మనం మాట్లాడుకున్నాం.
ఓకే. సో ఏదైతే ఆర్ఎస్ శర్మ సిద్ధాంతాల ప్రకారం మనం చెప్పుకున్న అభిప్రాయ ప్రకారం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వర్తకులు పాలకులై ఉండొచ్చని, సో దీనికి సంబంధించి ఏదైతే మనం మెస్టోమియా లాంటి నాగరికతలు తీసుకున్నట్లయితే అక్కడ ఏదైతే ఒక ప్రీస్ట్ కింగ్ అనేటటువంటి ఒక సిస్టమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పాలకవర్గంగా ఉన్నారు. కాబట్టి జనరల్గా దీన్ని బేస్ చేసుకొని ఏదైతే డీజీ కుశాంబి అక్కడ పురోహిత అనేటటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు పాలకులై ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పడం. అట్లనే ఒక ఆలిగార్కి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ ఏదైతే మనకు మిగతా నాగరికతలో కనిపిస్తుందో దాని బేస్డ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో వాళ్ళు ఈ నాగరికతని రూల్ చేసి పాలకులుగా ఉండొచ్చు అనేటటువంటిది ఏఎల్ భాషను చెప్పినటువంటి అంశం. కాబట్టి సో ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలు మనకు కనిపిస్తాయి అక్కడ పాలక వర్గానికి సంబంధించి. ఓకే. సో సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం మాట్లాడుతున్నాం. ఓకే. సో ఇంకా రిలీజియన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా మనం చూసినాం. ముఖ్యంగా అందులో ఏదైతే రిలీజియస్ ప్రాక్టీసెస్, అందులో వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్, అంటే ఇవన్నీ కూడా మనకి అక్కడ దొరికినటువంటి ఏదైతే కొన్ని టెర్రకోటా ఫిగరెన్స్ ఆధారంగా, ఓకే, అట్లనే బ్రాంజ్ సంబంధించినటువంటి స్టాచ్యూస్ ఆధారంగా, సో అట్లనే అక్కడ దొరికినటువంటి కొన్ని ఆనవాళ్ళని బేస్ చేసుకుని మనం మాట్లాడుకున్నాం అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ ప్రాక్టీసెస్కు. ఓకే. సో వర్షిప్ ఆఫ్ మేల్ డేటీ ఏదైతే పశుపతి మహాదేవ మనకి సీల్స్లో దొరికినటువంటి ఒక యోగి పోచర్లో ఉన్నటువంటి ప్రోటోశివాన్ని పోలినటువంటి ఒక ఆకారం. ఓకే. సో అట్లనే ఏదైతే వర్షిప్ ఆఫ్ ట్రీస్ నిన్ననే మాట్లాడుకున్నాం మనం రిలీజియస్ ప్రాక్టీసెస్లో, ఏదైతే ఆడ ఒక న్యాచురల్ వర్షిప్ అనేటటువంటిది, మన నేచర్ వర్షిప్ అనేటటువంటిది కనిపిస్తుందని, అందులో ఫ్లోరా ఫానాకు సంబంధించినటువంటి వర్షిప్, ముఖ్యంగా ట్రీస్ అట్లనే యానిమల్స్ని వాళ్ళు పూజించేటటువంటి ఒక విధానం కూడా ఉన్నదని మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో అందులో భాగంగా ట్రీస్లో పీపల్ ట్రీ అనేటటువంటి దాన్ని కొంచెం వాళ్ళు పవిత్రమైనటువంటి ఒక చెట్టుగా చూశారని, అట్లనే హంప్డ్ బుల్ అట్లనే హంప్లెస్ బుల్ అనేటటువంటి దాన్ని వాళ్ళు కొంచెం పవిత్రంగా చూశారనేటటువంటి కొన్ని అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అట్లనే బర్డ్లోకి వచ్చేసరికి పికాక్, డోవ్ అనేటటువంటి 2 పక్షులు వాళ్ళకి తెలుసని, సో అందులో డోవ్ని ఒక సాక్రెడ్ బర్డ్గా వాళ్ళు పూజించారనేటటువంటి అంశం మనం మాట్లాడుకున్నాం. ఓకే. అట్లనే వర్షిప్ ఆఫ్ ఫైర్ ఆల్టర్స్. ఓకే. సో మీకు కాళీబంగం లాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఏదైతే మనకి కొన్ని ఫైర్ ఆల్టర్స్, హోమగుడ్డాలు అనేటటువంటి కొన్ని ఆకారాలు అక్కడ కనిపించినాయి. కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఈ పూజ చేసేటటువంటి క్రమంలో, అంటే వర్షిపింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఫైర్ ఆల్టర్స్ను కూడా ఉపయోగించి ఉండొచ్చు అనేటటువంటి కొన్ని అంశాలు కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశాలు, రైట్. సో ఇక ఈ రోజుకి సంబంధించినటువంటి అంశాలు మనం చూసినట్లయితే జనరల్గా ఏదైతే ఇంతగా వెలసెల్లినటువంటి నాగరికత, ఓకే, సో మీకు ఇంతగా కొన్ని ల్యాక్ స్క్వేర్ మైల్స్ ఎక్స్టెండ్ అయినటువంటి నాగరికత ఫైనల్గా ఎండ్ అయినటువంటి క్రమం మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఎండ్ కావడానికి రకరకాల కారణాలు మనకు కనిపిస్తుంటాయి. ఓకే. సో అవి కూడా ఆ కారణాలకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు మనకు కనిపిస్తాయి. అంటే జనరల్గా ఇది ఎలా ఎండ్ అయింది అనేటటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశం కాదు. అంటే ఎండ్ అయింది అనేటటువంటిది విషయం తెలుసు, కానీ ఎలా ఎండ్ అయింది అనేటటువంటిది మనకి తెలియదు. ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి అంశం. ఓకే. అంటే మనం చూద్దాం జనరల్గా హౌ దిస్ ఫైనల్లీ ద ఇండస్ వ్యాలీ హ్యాస్ కొలాప్స్, హౌ ఇట్స్ డిక్లైన్. ఓకే. సో for this decline there are a number of different opinion of various historians. ఓకే. సో అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఓకే, సో ఆ నెంబర్ ఆఫ్ కాజెస్లో కూడా అందులో ఇంటర్నల్ కాజెస్ అని, ఎక్స్టర్నల్ కాజెస్ అని, అట్లా ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎట్లా దానికి కారణమైంది అనేటటువంటి అంశాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ముఖ్యంగా ఇంటర్నల్ కాజెస్లో చూసుకున్నట్లయితే, ఓకే, సో ల్యాక్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ లాస్ట్ స్టేజ్. ఓకే. మీకు మొదట్లో మనం మాట్లాడుకున్నట్లయితే అక్కడ టౌన్ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నదనేటటువంటి అంశం చూసినాం. అట్లనే రకరకాలైనటువంటి పట్టణాల్లో అక్కడ ఉన్నటువంటి నాగరికతల్లో రకరకాలైనటువంటి పట్టణ ప్రణాళిక చూసుకున్నట్లయితే అక్కడ ఒకే రకమైనటువంటి ప్రణాళిక కనిపిస్తుంది. అది కూడా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక మనకి మొదట్లో కనిపిస్తుంది. కానీ క్రమక్రమంగా మనం లేటర్ ఫేజ్కి వచ్చేసరికి, సో లేటర్ ఫేజ్ మనం మాట్లాడుకున్నాం
ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటిది 3-4 ఫేజెస్లో కనిపిస్తుందండి. ఎర్లీ ఫేజ్, అట్లనే మ్యాచ్యూర్ ఫేజ్ అండ్ లేటర్ ఫేజ్ అనేటటువంటిది మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏదైతే మనం లేటర్ ఫేజ్కి వచ్చేసరికి అక్కడ టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి నిర్మాణం అనేటటువంటిది క్రమక్రమంగా వాళ్ళు విడిచిపెట్టడం అనేటటువంటి జరిగింది. సో దాని ద్వారా అప్పటి వరకు బ్రాడ్గా అట్లనే ఒక 90 డిగ్రీస్ ఇంటర్సెక్టింగ్ లో భాగంగా వాళ్ళు ఏదైతే నిర్మాణాలు చేసుకున్నారో, రోడ్లు కానీ లేకపోతే హౌజెస్ చాలా వెంటిలేషన్ వచ్చే విధంగా, గాలి వెలుతురు వచ్చేలాగా స్పేసియస్గా నిర్మాణం చేసుకున్నటువంటి నిర్మాణాలు క్రమక్రమంగా నేరోగా మారిపోయింది. ఓకే, రహదారులు కూడా చాలా వరకు నేరో లేన్స్గా మారిపోయినాయి. సో ఇట్లా ప్రణాళికలో వచ్చినటువంటి మార్పులు ఒక కారణంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో నేరో లేన్, అన్ప్లాన్డ్ హౌజెస్, బిల్డింగ్స్ ఎన్క్రోచ్ ఆన్ రోడ్స్. ఓకే, సో ఇవి మనం ఇంటర్నల్ కాజెస్గా చెప్పుకోవచ్చు. అట్లానే డిటారియేషన్ ఆఫ్ కల్చర్, లేట్ లెవెల్ ఆర్కిటెక్చర్ ఆర్ ప్యూర్లీ కన్స్ట్రక్టెడ్. ఓకే, సో డిటారియేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పాటరీ క్లీన్స్ ఆర్ మేడ్ విత్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా. ఓకే, సో అట్లానే ఇక రకరకాలైనటువంటి అంశాలు ఏదైతే మనం మాట్లాడుకుంటే ఇంటర్నల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అంటే హౌజెస్కి అటాచ్డ్గా వాళ్ళు పోటరీని తయారు చేసేటటువంటి కొలుములు వాళ్ళు మేనేజ్ చేసి ఉండడం, ఫాలో కావడం అనేటటువంటిది అది రకరకాలైనటువంటి అంటే తర్వాత కాలంలో అక్కడ పట్టణాలు కానీ లేదు ఇల్లు డిస్ట్రాయ్ కావడానికి ఒక కారణంగా చెప్తారు. ఓకే, సో ఇక మనం చెప్పుకున్నట్లయితే అంటే ఒక బెస్ట్ థీరీ ఏదైతే మనం సింధు నాగరికత కొలాప్స్ అయింది అని చెప్పుకోవడానికి కారణాలు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటి థీరీ, ఓకే, థీరీ ఆఫ్ ఆరియన్ ఇన్వేషన్. ఓకే, సో అండ్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ బై మార్టిమర్ వీలర్, రైట్? సో దిస్ ఈస్ ద థీరీ ఆఫ్ ఆరియన్ ఇన్వేషన్ in India, which is a theory which is given by Max Muller. Okay, Max Muller was a great supporter and also a Indologist. Okay, so who wrote a text called as History of Sanskrit Literature. Okay, so Sanskrit ni oka గొప్ప భాషగా చూపించేటటువంటిది, అట్లనే ఇండో గ్రీక్స్ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక భాషగా, అట్లనే ఇండో యూరోపియన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజ్గా చూపించడం మొదలుపెట్టారు. అట్లనే ఇండో యూరోపియన్ గ్రూప్ లాంగ్వేజ్ మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక నాగరికత, గొప్ప నాగరికత లేదా నాగరికులుగా చెప్పుకునేటటువంటి ఒక భావాన్ని అతను తీసుకొచ్చాడు. అట్లనే ఆ గొప్ప నాగరికులు ఏదైతే భారతదేశం మీద దండయాత్ర చేశారు అనేటటువంటి ఆర్యుల దండయాత్ర అనేటటువంటి ఏదైతే ఒక థీరీ సిద్ధాంతాన్ని అతను తీసుకొచ్చాడో దాన్ని మార్టిమర్ వీలర్ కూడా సపోర్ట్ చేయడం అనేటటువంటిది. సో ఫైనల్గా ఈ ఆర్యుల దండయాత్ర వల్లనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటిది అంతమైపోయింది అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని చాలా వరకు మిగతా చరిత్రకారులు కూడా వాళ్ళు అంగీకరించడం అనేటటువంటిది జరిగింది. ఓకే, సో అది ఒక ముఖ్యమైనటువంటి థీరీగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇవే కాకుండా ఎకలాజికల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో వాతావరణ పరంగా అక్కడ చోటు చేసుకున్నటువంటి రకరకాలైనటువంటి మార్పులు మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో అందులో ముఖ్యంగా ఎర్త్క్వేక్, ఫ్లడ్డింగ్, చేంజ్ ఆఫ్ క్లైమేట్, డిఫారెస్టేషన్. సో ఇవన్నీ కూడా ఏదైతే కారణాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇందులో జనరల్గా మనం చెప్పుకున్నట్లయితే ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్లో ముఖ్యంగా ఏదైతే కటింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సోర్సెస్, ఫెమైన్స్ అండ్ ఫ్లడ్స్. ఓకే, సో దీన్ని మనం ఎర్త్క్వేక్కి సంబంధించినటువంటి మనం అంశం తీసుకున్నట్లయితే ఏదైతే డ్యూ టు సర్టైన్ చేంజెస్ ఇన్ ద tectonic plates which is in underground. ఓకే, సో ఏదైతే ఆ భూగర్భంలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే ఆ భూగర్భ ఫలకాల మార్పులు ఏదైతే జరిగినాయో, చేంజెస్ వచ్చినాయో, సో దాని ద్వారా ఇక్కడ ఆ నాగరికత అంతరించిపోయి ఉండొచ్చు అనేటటువంటిది ఒక భావన. ఓకే, సో దానికి మనం ఏదైతే ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు తెలుసు, ఒకప్పుడు ఏదైతే హిమాలయ పర్వత పంక్తులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పెద్ద లోయ ఉండేటటువంటిది, ఒక సరస్సు లాంటిది ఏదో నది లాంటి ఏదో ఉండేటటువంటిది, కానీ అక్కడ జరిగినటువంటి మార్పుల కారణంగా మృత పర్వతాలుగా హిమాలయాలు ఏర్పడ్డాయి అనేటటువంటి ఒక థియరీ మీ అందరికీ తెలిసింది. ఓకే, సో దాన్ని మనం బేస్ చేసుకున్నట్లయితే ఏదైతే టెక్టానిక్ ప్లేట్స్లో వచ్చినటువంటి మార్పులు కారణంగా మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా
ఏదైతే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అవి న్యాచురల్గా అంతమైపోయినట్టుగా కూడా కొంతమంది చరిత్రకారులు చెప్పినటువంటి అంశం. ఓకే, సో ఇవే కాకుండా ఫ్లడ్స్, రైట్. సో ఇక ఫ్లడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే మీకు తెలుసు ఏదైతే సింధు నాగరికతలో మీకు సింధు నది అట్లనే దాని యొక్క ఉపనదులు ఉన్నటువంటి 5 ఉపనదులు మీకు కనిపిస్తాయి. సో ఈ ఉపనదులతో పాటు ఏదైతే సరస్వతి లాంటి ఒక నది కూడా ఒకప్పుడు ఉండేటటువంటిది అనేటటువంటి అంశం కూడా మనకు తెలుసు. సో ఈ నదులలో వచ్చినటువంటి నదుల ద్వారా వచ్చినటువంటి ఏదైతే వరదలు, ముఖ్యంగా ఆ వరదలు కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి పరిస్థితి. ఓకే, సో ఆ ఫ్రీక్వెంట్గా వచ్చినటువంటి వరదలు క్రమక్రమంగా ఈ పరివాహ ప్రాంతాలని ముంచివేయడం. సో జనరల్గా ఆ ముంచివేసినటువంటి క్రమంలో క్రమక్రమంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం పట్టణాలన్నీ కూడా సబ్మర్జ్ అయిపోవడం. సో దాని ద్వారా అక్కడ నాగరికత అంతరించిపోయింది అనేటటువంటిది ఒక వాదన. ఓకే, సో దీనికి మనం సపోర్ట్ చేసుకున్నట్లయితే, ఈ వాదన మనం సపోర్ట్ చేసుకున్నట్లయితే మీకు తెలుసు ఏదైతే మొహంజోదారో, హరప్ప, సన్హుదారో ఏదైతే ఈ 3 పట్టణాల్లో అక్కడ జరిపినటువంటి తవ్వకాలు. ఓకే, సో అక్కడ ఏదైతే ఆర్కియాలజిస్ట్ చేసినటువంటి తవ్వకాల్లో మీకు ఆ లోతుగా పోతున్న కొద్దీ, అంటే భూమిలోకి పోతున్న కొద్దీ మీకు 7 రకాలైనటువంటి లేయర్స్ మనకు కనిపిస్తాయి. ఓకే, సో భూమి లోనికి పోతున్న కొద్దీ 7 రకాలైనటువంటి పొరలు మనకు కనిపిస్తాయి. ఓకే, సో ఆ పొరలు బేస్ చేసుకొని చెప్పినట్లయితే మేబీ ఆ కాలంలో 7 సార్లు వరదలు అనేటటువంటి ముంచెత్తి ఉండొచ్చు. సో ఆ ఏదైతే తర్వాత కాలంలో వచ్చినటువంటి ఒక ఏదైతే ఒక సివియర్ ఫ్లడ్స్ వలన అక్కడ ఈ పట్టణాలు అనేటటువంటివి మునిగిపోయి ఉండొచ్చు అనేటటువంటిది ఒక వాదన. ఓకే, సో దానికి ఆ పొరల్లో ఏదైతే 7 రకాలైనటువంటి పొరలు ఏదైతే అక్కడ తవ్వకాల్లో ఐడెంటిఫై చేశారో దాన్ని మనం ఇక్కడ ప్రూఫ్గా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇవే కాకుండా అందులోనే ఇంకా చెప్పుకున్నట్లయితే డిఫారెస్టేషన్, రైట్. సో డిఫారెస్టేషన్ ఏదైతే మీకు తెలుసు అక్కడ ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులను వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి క్రమంలో ఏదైతే ఆ అడవుల్ని క్రమక్రమంగా వాళ్ళు నాశనం చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఆ డిఫారెస్టేషన్ ద్వారా అక్కడ ఎకలాజికల్ చేంజెస్ అనేటటువంటి వచ్చి ఏదైతే ఒక సివియర్ క్రైసిస్, ఏదైతే ఫెమైన్స్, ఫ్లడ్స్, డ్రాట్, కరువు అనేటటువంటి సంభవించి సో అక్కడ ఏదైతే క్రమక్రమంగా ఇది అంతమైపోయింది అనేటటువంటిది ఒక వాదన. ఓకే, సో ఇవన్నీ మనం ఇవే కాకుండా ఇవే కాకుండా మనం రకరకాలైనటువంటి మిగతా అంశాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇది ఎర్త్క్వేక్ సంబంధించినటువంటిది. సో ఇందులో ఎర్త్క్వేక్స్లో ద ఎర్త్క్వేక్స్ అసోసియేటెడ్ విత్ సచ్ ఏ అప్లిఫ్ట్ వుడ్ హ్యావ్ బీన్ ట్రెమండస్ అండ్ with disruption of sea and land trade networks would have been devastating. Okay, so the proximity to Arabian Sea trade routes was, after all, the reason for sites such at Suktajandar and Sukta Cove. Okay, so this tectonic uplift then would explain the demise of several Harappan coastal sites as well as imply a hardship for many other Harappan sites which were depend on these coastal sites for trade and marine resources. ఓకే, సో మనం మాట్లాడుకున్న టెక్టానిక్ ప్లేట్స్ లో జరిగినటువంటి మార్పుల ద్వారా ఎర్త్క్వేక్ సంభవించి ఉండొచ్చు అని. ఈవెన్ వన్ మోర్ థియరీ ఆల్సో దేర్. ఓకే, సో అకార్డింగ్ టు దట్ ఏ సివియర్ సునామీ మే టేకన్ ప్లేస్. ఓకే, సో అక్కడ ఒక సివియర్ సునామీ అనేటటువంటిది ఒకటి వచ్చి, ఎందుకంటే జనరల్గా మీరు చూసుకున్నట్లయితే ఆ బోర్డర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే వెస్టర్న్ సైడ్ మీకు అరేబియన్ సీ అనేటటువంటి అటాచ్డ్గా ఉన్నటువంటి ప్రాంతం మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఏదైతే సునామీ ద్వారా కూడా ఇది ఆటోమేటిక్గా అది నాశనమై ఉండొచ్చు అనేటటువంటిది ఒక వాదన. ఓకే, సో మీకు కనిపిస్తుంది సుక్తజండర్, అట్లనే ఇక్కడ మీకు వెస్టర్న్ పార్ట్లో చూసుకున్నట్లయితే మొత్తం అరేబియన్ ఓషన్ మనకు కనిపిస్తుంది. మీరు గల్ఫ్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్ వరకు తీసుకున్నట్లయితే మీకు మొత్తం కూడా ఇది వాటర్ బాడీ. సో ఇవన్నీ అటాచ్డ్గా ఉన్నటువంటివి, రైట్. సో ఇవన్నీ ఏదైతే మీరు ఈ స్క్రీన్లో చూస్తున్నారో ఇవి అన్నీ కూడా ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సైట్స్ ఇక్కడ బలసిస్తాన్ వరకు, రైట్. సో ఇవి దీని ద్వారా అంటే సునామీ ద్వారా కూడా అక్కడ ఇండస్ వ్యాలీ అనేటటువంటిది అంతమైపోయి ఉండొచ్చు అనేటటువంటిది కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఓకే, సో ఇంకా
సర్జాన్ మార్షల్కి సంబంధించి మనం చెప్పుకున్నట్లయితే ద డిక్లైన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ వాజ్ మెయిన్లీ డ్యూ టు ద వెగారిస్ ఆఫ్ ఇండస్ రివర్. ఓకే, సో ఇఫ్ ద రివర్ ఇండస్ వాజ్ ఏ beneficent river, it might equally become the author of desolation and ruin. ఓకే, ఏదైతే ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి పరిహార ప్రాంతాల్లోనే ఈ సింధు నాగరికత అనేటటువంటిది ఏదైతే జనరల్గా వెలసిల్లిందో అదే ఇండస్ రివర్ మూలంగా కూడా అదే సింధు నాగరికత అనేటటువంటిది డిస్ట్రాయ్ అయి ఉండొచ్చు అనేటటువంటిది ఒక వాదన. ఓకే, సో ఇవే కాకుండా ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే మెటలర్జీ, జ్యువెలరీ మేడ్ ఆఫ్ గ్లేజ్డ్ ఫ్యాన్స్, బేక్ బ్రిక్, పాటరీ, మేకింగ్ బూట్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా ఏదైతే వీటిని మనం బేస్ చేసుకున్నట్లయితే ఏదైతే ఓవర్ క్రౌడింగ్. ఓకే, సో ఓవర్ క్రౌడింగ్ అంటే అవన్నీ బేస్ చేసుకున్నప్పుడు మీకు పట్టణాల్లోనే ఓవర్ క్రౌడింగ్ అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ ద్వారా కూడా జనరల్గా అక్కడ రకరకాలైనటువంటి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏర్పడి ఆటోమేటిక్గా ఈ సింధు నాగరికత అనేటటువంటిది అంతమైపోయింది అనేటటువంటిది ఒకటి. ఓకే, సో ఇక జొనాథన్ మార్కర్ కీనర్ ఇతని ప్రకారం ద హరప్పన్స్ వర్ ఆబ్వియస్లీ నాట్ ఎన్విరాన్మెంటల్లీ కాన్షియస్. సో వీళ్ళు వాతావరణపరమైనటువంటి అవగాహన లేకపోవటం. సో లైక్ ఎనీబడి ఎల్స్ దే థాట్లెస్లీ హ్యాక్డ్ అండ్ యూజ్డ్ ద రిచ్ ఫారెస్ట్. సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదని బాగా యూజ్ చేసుకోవటం వలన డిఫారెస్టేషన్ అనేటువంటి జరిగి ఆటోమేటిక్గా అది అంతమైపోయింది అనేటటువంటిది ఒక వాదన. ఓకే, సో అండ్ ఎనార్మస్ క్వాంటిటీస్ ఆఫ్ వుడ్ వర్ నీడెడ్ టు మేక్ కాపర్ అండ్ బ్రాంజ్. ఇట్ హ్యావ్ డివాస్టేటెడ్ ద సరౌండింగ్ ఫారెస్ట్. ఏదైతే వాళ్ళు ఉపయోగించినటువంటి అక్కడ ఏదైతే వుడ్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, సో దాన్ని అటవీలో దొరికేటటువంటి ఏదైతే చెట్లు నరికి వాటి ద్వారా ఈ మెటలర్జీ తయారు చేసేటటువంటి క్రమంలో ఏదైతే కొలిమిలు వాళ్ళు ఉపయోగించారో వాటిని మండించారో, సో అట్లే కాకుండా అక్కడ నివాసాల కోసం ఏదైతే ఆ అటవీ సంపదని ఉపయోగించారో, చెట్లను నరికేశారో, సో ఆటోమేటిక్గా ఫైనల్గా అదే వాళ్ళకి ఏదైతే అక్కడ ఆ డిఫారెస్టేషన్ ద్వారా నాగరికత అనేటటువంటిది అంతమైపోయింది అనేటటువంటిది ఒక వాదన. ఓకే, సో ఇక చేంజ్ ఆఫ్ క్లైమేట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇందులో ముఖ్యంగా ఏదైతే చేంజ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ రివర్ ఇండస్, సెడిమెంటేషన్ ఇన్ రివర్ వ్యాలీ, సో పూడిక అది ఎప్పటికప్పుడు అది పూడిపోవటం ఆటోమేటిక్గా వరదలు అనేటటువంటి రావడానికి గల కారణమైంది. అట్లనే గ్రాడ్యువల్ డ్రై అప్ ఆఫ్ గగ్గర్ హక్రా రివర్ సిస్టమ్. ఓకే, స్కాంటీ రెయిన్ఫాల్. సో ఆటోమేటిక్గా ఏదైతే గగ్గర్ హక్రా రెండు కూడా పూడిపోవటం, అది మాయమైపోయేటటువంటి క్రమంలో వరదలు అనేటటువంటిది వచ్చి ఇది సింధు నాగరికత అంతమైపోయిందని. అట్లనే రెయిన్ఫాల్ యావరేజ్ తగ్గిపోవడం. ఓకే, సో అట్లనే ఇంక్రీజ్ ఆఫ్ సాలినిటీ లెవెల్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే, ఇంకొకటి మనం చెప్పుకునేటటువంటి అంశం ఏంటంటే ఆ వాటర్ సోర్స్ ఎక్కువ ఉండటం ద్వారా కూడా సో ఆటోమేటిక్గా ఇది కూడా ఒక కారణంగా చెప్తారు. ఓకే, సాలినిటీ ఏదైతే ఒక ఉప్పు శాతం భూముల్లో పెరిగిపోవడం ద్వారా ఆ సాలినిటీస్ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఏర్పడి అక్కడ పంటలు పండించేటటువంటి పరిస్థితి లేకపోవడం, క్రమక్రమంగా ఏదైతే అక్కడ పంట ధాన్యానికి సంబంధించినటువంటి కొరత ఏర్పడటం. ఓకే, సో ఇవి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అట్లనే వైడ్ స్ప్రెడ్ డిఫారెస్టేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డిక్రీజ్ ఆఫ్ వాటర్ సోర్స్, ఇవన్నీ కూడా మనం దీనిలో రకరకాలైనటువంటి కారణాల్లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇక ఆటోమేటిక్గా వాటి ద్వారా జనరల్గా అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే మిగతా ప్రాంతాలకి వాళ్ళు వలస వెళ్ళినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో దానికి మనం సపోర్ట్ చేసుకున్నటువంటి ఒక సిద్ధాంతాన్ని మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ద్రవిడియన్ ఏదైతే థియరీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఏదైతే కొంతమంది అక్కడ నుంచి అంటే ఆర్యన్ ఇన్వేషన్ ద్వారా కూడా రైట్. సో ఇకైతే మన మ్యాట్మన్ మోరల్ సపోర్ట్ చేసినటువంటిది, అట్లనే మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటి ఆర్యన్ థియరీ ఏదైతే ఉందో, ఆర్యన్స్ అనేటటువంటి వాళ్ళు ఏదైతే మిగతా ప్రాంతాల నుంచి అంటే భారతదేశ సబ్ కాంటినెంట్కి ఉపఖండానికి మిగతా ప్రాంతాలను సెంట్రల్ ఏషియా లాంటి ప్రాంతాల నుంచి వచ్చారని, సో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ ఏదైతే ఇండస్ వ్యాలీ పీపుల్ మీద వాళ్ళు అటాక్ చేశారని, సో దానికి మనం సపోర్ట్ చేసుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ పీపుల్ ఆర్ వెరీ పీస్ లవింగ్ అని, సో శాంతి కాముకులని, సో వీళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు గట్టి ఆయుధాలు లేకపోయాయని, సో ఐరన్ లాంటి స్ట్రాంగెస్ట్ ఏదైతే ఒక వెపన్ వీళ్ళ దగ్గర లేకపోయిందని, అట్లనే ఫాస్ట్గా స్పీడ్గా పరిగెత్తేటటువంటి గుర్రం లాంటి ఒక జంతువు వీళ్ళకి తెలియదని,
ఇలా రకరకాలైనటువంటి ఆ ఆర్ఎన్ ఇన్వేషన్ థియరీలో మ్యాక్స్‌ముల్లర్ చెప్పినటువంటి అంశాలు. ఓకే. సో దీన్నే చాలామంది చరిత్రకారులు దాన్ని సపోర్ట్ చేశారు. సో ఏదైతే బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల మీద దాడి చేశారని, సో అక్కడి నుంచి కొంతమంది ఏదైతే ఈ దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని, సో వాళ్ళే ఏదైతే ఒక ద్రావిడ సంతతికి చెందినటువంటి వ్యక్తులుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇది చాలామంది సపోర్ట్ చేసినటువంటి అంశం. అట్లనే ఇక ఆర్యన్కి సంబంధించినటువంటి మనం ఆ ఆర్యన్ జాతికి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నట్టు ఋగ్వేదాలో కూడా మనకి సపోర్ట్ చేసేటటువంటి కొన్ని ప్రూఫ్స్ మనకు కనిపిస్తాయి. ఏదైతే ఋగ్వేదాలో దాస దాస్యు అనేటటువంటి పదాలు మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఆ దాస దాస్యు అనేటటువంటిది ఏదైతే ఒక సర్వెంట్స్కి వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు. సో దీనికి సపోర్ట్ చేసుకున్నట్లయితే ఏదైతే అక్కడ ఇండస్ వ్యాలీలో దొరికినటువంటి ఏదైతే ఆ ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని సేవకులుగా ఈ ఆర్యన్స్ ఉపయోగించుకున్నారని, సో వాళ్ళని దాసా దాస్యు అనేటటువంటి పదాలతో పిలిచారనేటటువంటిది కొన్ని సపోర్ట్ చేసేటటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో ఏది ఏమైనప్పటికీ కూడా జనరల్గా ఎక్కువ చరిత్రకారులు సపోర్ట్ చేసినటువంటి అంశం ఏదైతే ఈ ఆర్యన్ ఆర్యన్లు దండయాత్ర వలన డ్యూ టు ఆర్యన్స్ ఇన్వేషన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాస్ ఫైనల్లీ డిసపియర్డ్. ఓకే. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే మిగిలిన వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి ద్రవిడ జాతి సంస్కృతిని ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారనేటటువంటిది చాలా చరిత్రకారులు చెప్పినటువంటి అంశాలు. ఓకే. సో ఇవి ఇక జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఫైనల్గా మనం కంక్లూడ్ చేసే ద థియరీ ఆఫ్ ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ తో బీయింగ్ ద లేటెస్ట్ in this connection, but due to evident source it does not provide the complete answer. ఓకే. సో ఇవన్నీ రకరకాలైనటువంటి థీరీస్ కారణాలు, కానీ ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది దీని ద్వారా మాత్రమే అంతమైపోయింది అనేటటువంటి చెప్పేటటువంటి ఒక గట్టి కారణం అనేటటువంటి మనకేమి తెలియదు. కాబట్టి సో ఇక మనం దీనికి సంబంధించినటువంటి అంశాలని మనం తెలుసుకోవాలి అంటే ఇంకా ఫర్దర్గా రకరకాలైనటువంటి పరిశోధనలు అనేటటువంటిది జరగాల్సి ఉన్నది. ఓకే. సో ఇంకా ఏమన్నా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఏమైనా సరే మీకు డౌట్లు ఉంటాయి, రైట్? సో దీనికి సంబంధించినటువంటి ఏమైనా క్వశ్చన్లు మీకు ఉంటే టోటల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రైట్? సో ఇంతటితో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లోజ్ చేద్దాం. ఓకే. సో మనకి అదే యూనిట్లో లాస్ట్ యూనిట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో పాటు చైనీస్ సివిలైజేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి సో నెక్స్ట్ క్లాస్లో మనం చైనీస్ సివిలైజేషన్కి వెళ్ళిపోదాం, రైట్? సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ మై lecture today about the Indus Valley civilization. You have any queries or doubts, you are welcome to ask me now. We have nearly 2 minutes of the time and you are welcome to ask. ఏమైనా డౌట్స్లు ఉన్నాయా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి? ఎందుకంటే మనం ఇన్ని రోజులుగా మనకి ఒక టైం అనేటటువంటిది దొరకట్లేదు. సో అట్లీస్ట్ 1 or 2 minutes కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి దొరకట్లేదు. కాబట్టి సో మనకి ఈరోజు అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా సరే అంటే దానికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు, షేర్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ సార్ గుర్రానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ మళ్ళీ దొరకలేదా సార్ ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో అంటే జనరల్గా అప్పుడు సుర్కటోడ లాంటి ప్రాంతాల్లో దొరికినట్టుగా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి సో ఈ మధ్యకాలంలో ఏదైతే అంటే రీసెంట్ ఎగ్జిబిషన్లో 1 or 2 ప్లేసెస్లో అవి ఐడెంటిఫై చేసినట్టుగా చెప్తారు, కానీ అవి దాన్ని సపోర్ట్ చేసేటటువంటి సరైనటువంటి సోర్సెస్ అయితే ఏం లేవు. ఓకే. ఇంకా చెప్పండి. రోజు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, అట్లీస్ట్ ఈరోజు ఇంకొక 1 minute టైం ఉంది మనకి. సో మీరు ఏదైనా రెస్పాండ్ అయితే అట్లీస్ట్ మీరు వింటున్నట్టుగా మేము ఫీల్ అవుతాం. ప్రతిభ ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇనుము వచ్చేసి ఆర్యుల కాలంలో ఇంట్రడ్యూస్ అయింది కదా సార్, ముందుగానే మనకు ఇనుము ఎందుకు వాడుకలోకి రాలేదు సార్? కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే జనరల్గా అది ఐడెంటిఫై